హలో ఫుడీస్, వెల్కమ్ టు మిస్టర్ కుకింగ్ ఫుడ్. ఈరోజు మనం ఎంతో కమ్మగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ ఉప్మా చాలా పొడి పొడిగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ టిప్స్ పాటిస్తే. ముందుగా ఒక కడాయిలో 2 గరిటెల నూనె వేసుకోవాలి. అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, పిడికెడు జీడిపప్పు పలుకు వేసుకుని దొరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 10 కరివేపాకు రెమ్మలు వేసి మరొకసారి వేయించుకోవాలి. ఒక ఎండుమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు 1 టీ స్పూన్, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి తరుగు, అలాగే సన్నగా ఎలుగుగా కట్ చేసుకున్న 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకుంటేనే మనకి ఉప్మా టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఖచ్చితంగా 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీకు రుచికి తగినంత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని అందులో 1 కప్పు గోధుమ రవ్వని దోరగా వేయించుకోవాలి. ఇలా గోధుమ రవ్వని వేయించుకోవడం వల్ల ఉప్మాకి మంచి టేస్ట్ అండ్ కమ్మదనం వస్తుందండి. అది మనం తినేటప్పుడు చాలా ఫీల్ అవుతాం. చూస్తారు కదా, ఉప్మా రవ్వ అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇలా ఎసరు మరిగేటప్పుడు వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని కొద్దిగా పోస్తూ తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా రవ్వ పోసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసేసి వదిలేసేసేయండి. ఇక్కడ నేను కడాయి మీద మూత పెట్టేది షూట్ చేయలేదండి. 5 నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి చూస్తే ఇలా ఉప్మా పొడిలాడుతూ ఉంటుంది. అంతేనండి, డన్, అయిపోయింది. సో చూస్తారు కదా, సింపుల్ అండ్ టేస్టీ కమ్మని ఉప్మాని ఎలా తయారు చేసేసుకోవాలో. సో ఈ ఉప్మా మీరు తినేటప్పుడు చాలా ఫీల్ అవుతారు. ఎంత కమ్మగా ఉంటుందో మీరే చెప్తారు. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఈ ఉప్మాని తప్పకుండా ట్రై చేయమని. మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిస్టర్ కుకింగ్ ఫుడ్.